ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెంలోని దళిత రైతుల భూములతో పాటుగా గ్రామంలోని ఇతర రైతుల భూములలో కూడా మైనింగ్ అక్రమ రవాణా చేస్తూ పొలాల్లోకి రానియకుండా దౌర్జన్యం చేస్తున్న వారిపై జిల్లా అధికార యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలు నగరంలోని ఎంసీఏ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అక్రమంగా మైనింగ్లను లారీల ద్వారా తరలిస్తూ అడ్డొస్తే లారీల కింద తొక్కేస్తామని కొందరు బెదిరిస్తున్నారని వాపోయారు. దళితుల భూములను అక్రమంగా ఆక్రమించుకొని మైనింగ్ రవాణా చేస్తుంటే రైతుల భూములు కూడా నష్టపోతున్నామని మక్కని వెంకటేశ్వర్లు అనే రైతు తన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలని వారు కోరారు. నమస్కారం. మాది ఒంగోలు మండలం సైవరెడ్డిపాలెం. నా పేరు మక్కని వెంకటేశ్వర్లు. 195లో నాకు పొలం ఉంది. మేము సన్నగారు రైతులని. ఇక్కడ 40 అడుగులు 50 అడుగులు లోతు తవ్వుతున్నారు. ఆ పక్కన పొలాల్లో దొరికి ఊట్ల పెట్టి మా పైర్లు కావు. చాలా దుమ్ముతోటి మా పైర్లు మొత్తం చాలా ఇబ్బందిగా ఉంది. అది పరిస్థితి. ఇక్కడ వీళ్ళు మొత్తం మైనింగు, దొంగ మైనింగు, అంటే అది మైనింగు అంటారో దొంగ అంటారో నాకు సరిగ్గా తెలియదు. అంతా ఎంత దోపిడీ కాదు. కలెక్టర్ గారికి కాగితాలు ఇచ్చాము. కలెక్టర్ గారు ఎమ్మటే స్పందించారు. ఎమ్మటే ఆ భూములు కనుక ఎవరైనా అమ్మేవాళ్ళు ఉంటే తీసుకోండి అని చెప్పి ఇలా చేస్తే మేము రేతులు పొగుళ్ళు కాపలాలు కాసి మేము తీసుకుపోయి మైనింగ్ వాళ్ళు పట్టించినా కూడా ఎంఆర్ఓ కాడి నుంచి ఎవరైనా కానీ పోలీస్ స్టేషన్కి కాగితాలు రాసిస్తామని అవి కూడా ఇవ్వకుండా రైతులు దొంగతనంగా చాలా అక్రమం జరుగుతుంది. ఆ ఊరు ప్రజలు మొత్తం ఆ దుమ్ముకి ఆ దువ్వకి 110 బళ్ళు 2 టిప్పర్లు 100 ఈ రకంగా తవ్వుతున్నాయి. మా ఊరు పరిస్థితి చాలా చండాలంగా ఉంది. మీరు ఏరియా మిత్రులు మీరే కాపాడాలి. పేరట్టగిరి లక్ష్మమ్మ. చేను పక్కనే మా చేను. మేము ఆడవాళ్ళం అనిపోతే వాళ్ళు పైకి లొగుదోలుతున్నారు. అక్కడ కుక్కలేరు పెట్టి మా టిప్పర్లకు మట్టి తోలుతున్నారు. ఏంది శాలంటి మా చేలు ఏం కావాలంటే మీకు సమాధానం మేము చెప్పమంటున్నారు. అదేమంటే పైకి లొగుదలేటట్టుగా ఉండాలి. టిప్పర్లు పెట్టి తప్పిస్తామంటున్నారు. కూడా మేము చెప్తున్నాము. కలెక్టర్ గారికి కూడా చెప్పాము. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఏదైనా పాపమో పుణ్యమో మీరు చేయాలి. ఆడవాళ్ళం పోయామనుకో మీ పైన మేము టిప్పర్లే తోలుతామంటున్నారు. భయపడిపోతున్నాము. చేను కాడికి పోవాలంటే భయం అయిపోతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇవాళ తీసుకొచ్చి పెట్టారు. ఎవరు అనేది మాకు తెలియటం లేదు. వెనక ఎవరు ఉండారా ఏందనేది. మా పేరు అంకమ్మ, సరిరెడ్డిపాలెం, ఒంగోలు మండలం. మాకు జీవాలు ఉన్నాయండి. ఒక 30 అడుగులు భూమి దవ్వుతున్నారు. పోవాలన్నా రావాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. జబాలు ఏదన్నా పోవటానికి రూట్ను కూడా అసలు తొలను కూడా తొలగటం లేదు. పొద్దుస్తమానం ఒక నది పని అయిపోయింది. మాకు భూములు ఆడ ఉన్నాయి. ఆ భూములు దోపు గొర్రెలు దొరకపోతుండాలి. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెం గ్రామం. నా పేరు కాకుమాన్ ఆదిశేషయ్య, ఎక్స్ ఎంపీటీసీ, మా మిసెస్ ఎక్స్ సర్పంచ్. కానీ గతంలో ఏ రాజకీయ పార్టీ ఉన్నా కూడా ఇంత అక్రమంగా, ఇంత దౌర్జన్యంగా, ఇంత దౌర్భాగ్యంగా ఎక్కడా జరగలేదండి. ఇప్పుడు గత 30-40 రోజుల నుండి మాత్రం అన్యాయంగా జరుగుతుంది. ఏ పార్టీ ఉందో అధికారం అనే సమస్య కాదు. మరి అధికార పార్టీ అడ్డం పెట్టుకొని చేస్తున్నారో, రాజకీయంగా చేస్తున్నారో, డబ్బుతో చేస్తున్నారో తెలియదు. అది భరాయించేదాకా ఒకరోజు రాత్రికి 12 గంటలప్పుడు 50 మందిని టిప్పర్లు ఆపేసామండి. ఆపేయడం వలన 2 రోజులు ఆపేశారు. తర్వాత రాజకీయ ఒత్తిడితోటి మళ్ళీ టిప్పర్లు మొదలుపెట్టారండి. సుమారు 60 నుండి 80, ఒక్కొక్క రోజు 100 టిప్పర్లు కూడా తోలుతున్నాయి. ఆ పక్కన రోడ్డు బారుకు కానీ, విలేజ్లో కానీ పొగాకు గ్రేడ్ చేసుకోవడం కానీ, పొగాకు చెక్కులు కొట్టడం కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. దుమ్ము ధూళిపడి అయినా ఆపమంటే మేము నీళ్లు కొట్టుకొని రోడ్లకి నీళ్లు కొట్టి దుమ్ము లేకుండా చేస్తామని తోలుతున్నారు కానీ ఆపలేదండి. అయినా కూడా మేము కలెక్టర్ గారికి పోయిన సోమవారం అర్జీ ఇచ్చాం. కలెక్టర్ గారు కూడా ఇమీడియట్గా జాయింట్ కలెక్టర్ గారికి చెప్పింది. జాయింట్ కలెక్టర్ గారు రెవెన్యూ వాళ్ళకి చెప్పారు. ఆ రోజు మరుసటి రోజు ఓన్లీ 2 డేస్ ఆపారండి. తర్వాత మళ్ళీ 3వ రోజు యథావిధిగా సాగుతున్నాయి. అప్పుడు ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి తెలియజేశాం. అప్పుడు వాళ్ళు చెప్పారేమో, చెప్పినప్పుడు మాత్రం ఒక 6 or 7 అవర్స్ ఆపుతున్నారు. మళ్ళీ నైట్ దౌర్జన్యంగా వస్తున్నారు, తోలుతున్నారు. నైట్ తోలుతున్న టైంలో తెలియజేసాం, రెవెన్యూ వాళ్ళకి తెలియజేసాం. మేము పోలీస్ కేసు పెడతాం, మా మాట లేదని అన్నారే కానీ ఎక్కడ పోలీస్ ఒత్తిడి కానీ, పోలీస్ దౌర్జన్యం చేయటం కానీ, కేసులు కానీ ఎక్కడ ఏం లేవు. యథావిధంగా జరుగుతున్నాయి. ఇది మాత్రం చాలా అన్యాయము.
గతంలో అదే స్థలం అమ్మిడి 24,500 మందికి పట్టాలు ఇచ్చున్నారు. అది పశువుల మేత కావాలి అని చెప్పి ఊరు పెద్ద కొందరు రాజకీయంగా కోర్టుకేసి ఆపారండి. కానీ మేము కూడా దానికి పార్టీ అయినా కూడా సహకరించాం. ఎందుకంటే పశువులకు మేత కావాలి, ఇబ్బందే కదా, అది ఇళ్ల స్థలాలకు ఇస్తే మేము కూడా సహకరించాం. కోర్టుకి వెళ్ళిన వాళ్ళలో ఉన్నాం. కానీ ఈనాడు పశువులు మేత మేపుకున్నామంటే 1 సెంటు భూమి లేకుండా, దాదాపు పశువులు పోవటానికి కూడా దారి కూడా లేకుండా, రహదారి లేకుండా అక్కడున్న పొలాలు 97/5, 197/5, 197/3 ఇక్కడ పక్కన ఉన్న రైతులకు ఉంది. కనీసం చాలలోకి బండి కాదు, మనుషులు పోవడానికి కానీ బండి పోవడానికి కూడా అవకాశం లేకుండా, అంత లోతున రహదారి కూడా లేకుండా దోపిడీ చేస్తున్నారు. కలెక్టర్ గారి మాట కూడా స్పందన లేకనో కలెక్టర్ గారు పై ఒత్తిడిగా ఆగిందో తెలియదు, కానీ 2 రోజుల నుంచి మళ్ళీ యథావిధంగా సాగుతున్నారు. అది మీ మీడియా మిత్రుల ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నామని.